దట్స్ ద అన్బాక్సింగ్. సో దీని తర్వాత నేను నార్మల్గా లైక్ ఎవ్రీ యూట్యూబ్ రివ్యూలో నేను చెప్పాలనుకోవట్లేదు. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసింది మాత్రమే నేను మీకు చెప్తాను అనుకుంటున్నాను. ఏంటంటే నేను తీసుకొచ్చాను, బూటప్ చేశాను, GTA 5 సైబర్ పంక్ అండ్ మోటల్ కాంబాట్ వేసిన తర్వాత ఐ ప్లేడ్ GTA 5 అండ్ సైబర్ పంక్ అని ఆడా 1 or 2 days ఆడిన తర్వాత ఓకే మంచిగా ఆడేసిన కదా, లైక్ ఐ చార్జ్ అప్ అండ్ ఐ ప్లే అగైన్ ఇన్ ద నైట్ అని అనుకున్న ఒక రోజు. అనుకున్న తర్వాత వన్ డే ఆ రోజు ఏమైందంటే ఒక అప్డేట్ వచ్చింది. కొత్త స్టీమ్ డెక్ వాళ్ళు కొత్త అప్డేట్ ఇచ్చిండు. కథ అప్డేట్ చేసిన తర్వాత ద 3 గేమ్స్ దట్ ఐ డౌన్లోడెడ్ అన్నీ డిలీట్ అయినాయి. సో ఈ గేమ్ డౌన్లోడింగ్ ప్రాసెస్ కూడా నాకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టీమ్ డెక్ తెచ్చిన వెంటనే నేను ఒక 2, 3, 4, 5, 6 hours నేను డౌన్లోడ్లో పెట్టి ఆడినా అంటే లేదు. ఇట్స్ టేకింగ్ ఏ డే టు డౌన్లోడ్ ఏమంటారు దాన్ని, ద గేమ్ ఫైల్స్, ద ప్యాచ్ ఫైల్స్, ద షెడర్స్ ఇవన్నీ డౌన్లోడ్ చేయడానికి. అది లిటరలీ ఒక్కొక్క గేమ్ హండ్రెడ్స్ ఆఫ్ జీబీ ఉంటుంది. ఆ ఒక్క గేమ్ డౌన్లోడ్ చేయడానికి ఇది మస్తు అంటే చాలా టైం తీసుకుంటుంది. ఇట్స్ లైక్ ఇప్పుడు ఎలా ఉందంటే ఆ ప్రాసెస్, డౌన్లోడ్లో పెట్టి నేను స్టీమ్ డెక్ పక్కన పెట్టి నేను ఏదైనా సిస్టంలో గేమ్స్ ఆడడము, ఏదైనా వెబ్ సిరీస్ చూసుకుంటూ ఉండడము అనేది చేస్తాను నార్మల్గా. సో అలా చేస్తే కుదరట్లేదు. సో వెన్ ఈ స్టీమ్ డెక్ స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది అనుకో, డౌన్లోడ్ పాస్ అవుతుంది. అది సెట్టింగ్ నాకు కూడా తెలియదు అది ఏంటో, కానీ డౌన్లోడ్ పాస్ అవుతుంది. సో నా స్టీమ్ డెక్ తీసుకెళ్ళి నా కంప్యూటర్ డెస్క్ మీద పెట్టుకొని అది ఆఫ్ అయిన కొద్దిగా నా ఫింగర్తో ట్యాప్ చేస్తూ ఆన్ చేస్తూ మొత్తం దాని గేమ్ని డౌన్లోడ్ చేసేంత వరకు వెయిట్ చేసి, సో లైక్ చూస్తూ మల్టీ టాస్కింగ్ చేసిన తర్వాత అంత కష్టపడి 2 days డౌన్లోడ్ చేస్తే మళ్ళీ 1 dayలో మళ్ళీ పోయింది. నా పిచ్చిగా సైక్ అయిపోయినా, పిచ్చి మెంటల్ ఎక్కింది నాకు ఒక నిమిషం. లైక్ ఎందుకు ఇట్లా అవుతుంది ప్రతిసారి అని చెప్పి నేను రెడిట్లో అక్కడిక్కడ చూస్తే స్టీమ్ వాళ్ళు యాక్చువల్గా ప్రతిసారి వాళ్ళ గేమ్స్ని నార్మల్గా నేను CSGO ఇట్లా మంచి గేమ్స్ ఆడిన ప్రతిసారి ఒక చిన్న ఎంబీ అలా 500 to 400 or 300 or మేబీ 90 MB కూడా కాదు, 500 to 600 MB ఆఫ్ అప్డేట్ ప్రతిసారి ఇస్తాడు. సిస్టంలో ఇంటర్నెట్ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇక్కడ అదే అప్డేట్ మళ్ళీ ఫస్ట్ నుంచి అయ్యేసరికి మెంటల్ ఎక్కుతుంది. పిచ్చిగా సైక్ అయిపోయినా, మెంటల్ ఎక్కిపోయింది నాకు. లైక్ కష్టపడి 2 days నేను ఇన్స్టాల్ చేసిన, ఒక్క రోజులో డిలీట్ అయిపోయిందా. ఏం చేయాలి ఇప్పుడు నేను రాత్రి నేను GTA 5 ఆడదాం అనుకున్నా, రాత్రి నేను మోటల్ కాంబాట్ ఆడదాం అనుకున్నా. ఎట్లా హౌ అసలు మామూలు పిచ్చిగా సైక్ అయింది. అసలు మూడంతా పాడైపోయింది నాకు. బట్ నేను అప్డేట్స్లో అక్కడిక్కడ చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే రికవరీ చేసుకోవచ్చు డేటా అని. సో నేను ఏం చేసిన, ప్రీవియస్ అప్డేట్కి రికవర్ చేద్దాం అనుకుంటే ఆ ప్రీవియస్ అప్డేట్ కూడా చేయలేదు. నేను ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయినా అంటే అప్డేట్ మధ్యలో తీసేసిన. నేను 3-4 times మొత్తం డెక్కని నేను రీసెట్ చేసిన. అంత కోపం వచ్చింది నాకు. ఫర్ మీ ఐ వాల్యూ టైం. ఇప్పుడు నేను ఎక్కడన్నా టైం పెట్టి ఒక గేమ్ని డౌన్లోడ్ చేస్తే నాకున్న ఫ్రీ టైంలో నేను ఆడి కంప్లీట్ చేసుకోవాలనే మైండ్ సెట్ నాది. మళ్ళీ దానికోసం సపరేట్గా ఒక రోజంతా వేస్ట్ చేసుకొని ఆ టైప్ కాదు నేను. నాకు అట్లా చేస్తే మెంటల్ ఎక్కిపోతుంది. గేమింగ్ మాత్రం అవసరం. నేను మీకు చెప్పిన ఓల్డ్ స్టీమ్ డెక్ ఎట్లా ఉంటుంది ఎవ్రీథింగ్ అనుకున్న తర్వాత ఓకే స్టీమ్ డెక్ అంటే స్టీమ్ గేమ్స్ బాగున్నాయి కదా. సో నేను ఏమనుకున్నా, బయట ప్లాట్ఫామ్స్ ఎపిక్ గేమ్స్, రాక్స్టార్ గేమ్స్ నుంచి ఏమైనా ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటే స్టీమ్ ఈజ్ నాట్ అలౌయింగ్ ఎనీ అదర్ వెబ్సైట్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్టాలర్స్ టు రన్. ఇది ఏంటంటే స్టీమ్ డెక్ విండోస్ అని చెప్తారు కానీ కాదు, ఇట్స్ లినక్స్. లైక్ ఇట్స్ లినక్స్ బేస్డ్ సిస్టమ్ వేర్ అది ఎట్లా అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని ఫైల్స్ మాత్రమే రన్ అవుతాయి అండ్ సేమ్ టైమ్ EXE ఫైల్స్ అస్సలు రన్ అవ్వవు ఇందులో. సో దట్స్ ద బిగ్గెస్ట్ ఫ్లా ఇన్ దిస్. సో ఇఫ్ నువ్వు ఏదైనా వెబ్సైట్లో ఎపిక్ గేమ్స్లో ఎక్కడైనా గేమ్ కొనుక్కున్నావు దాన్ని నువ్వు లేయాలంటే యూ కెనాట్ వేరే. అండ్ కమింగ్ టు దిస్, నాకు రాకెట్ లీగ్ ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తే ఎపిక్ గేమ్స్ ఈజ్ నాట్ ఈవెన్ గివింగ్ మీ సపోర్ట్. అంటే ఈ డివైస్కి స్టీమ్ డెక్కి ఎపిక్ గేమ్ ఇన్స్టాలర్ అనేది సపోర్టే చేయట్లేదు. లైక్ నాలాంటి గేమర్స్ డిఫరెంట్ వెబ్సైట్స్, డిఫరెంట్ ఇన్స్టాలర్స్లో యాప్స్లలో తీసుకుంటారు గేమ్స్. అట్లాంటి వాళ్ళు ఎట్లా చావాల్సిందే కదా. స్టీమ్ డెక్లోనే మేము కొనుక్కోవాలి, మేము చెయ్యాలి, మేము ఆడాలి. సో దట్ వాజ్ ఆల్సో వెరీ ఫ్రస్ట్రేటింగ్ థింగ్. బట్ అంటిల్ దెన్
నాకు ఏం చెప్పారంటే వాట్ ఈస్ స్టీమ్ డెక్, అసలు ఎందుకు స్టీమ్ డెక్ అని చెప్పేసి అడుగుతున్న టైంలో చాలామంది ఎమ్యులేషన్ అన్నారు. అరే పాత దాంట్లో ఎమ్యులేషన్ సరిగ్గా కానీ ఇందులో ఏమవుతుందో అనుకున్న తర్వాత రోమ్స్ ఫన్ అని ఒక దాంట్లో నేను ఐ స్పెండ్ అరౌండ్ 1 week 10-15 days or 10 days or 1 week I spent, and I downloaded each and every game, each and every emulator, like PS4 emulator, PS3 emulator, PS2 emulator, PSP emulator, Nintendo emulator, V emulator, మళ్ళీ PlayStation 1, ఇవన్నీ ఎమ్యులేటర్స్ నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అవ్వట్లేదు. బికాస్ మనకు తెలియదు కదా, బయోస్ ఫైల్స్ ఉంటాయి, అందులో నుంచి ఇళ్ళకి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. అండ్ నోయింగ్ ఇట్ వాజ్ కంప్లీట్ టార్చర్. లైక్ ఇప్పుడు ఒక ఫైల్ ఒక దాంట్లో ఉంటే ఇంకో ఫైల్ ఇంకో దాంట్లో ఉండదు, ఒక దాంట్లో TXT ఫైల్ కావాలి, ఇంకో దాంట్లో ISO ఫైల్ కావాలి, ఇంకో దాంట్లో XISO ఫైల్ కావాలి. సో ఈ డిఫరెంట్ ఫైల్స్ అనేది ఆ కరెక్ట్ ఫైల్స్ అనేది కరెక్ట్ ఫోల్డర్లో వెళ్ళకపోతే స్టీమ్ డెక్లో ఎమ్యులేషన్ అనేది ఇంపాసిబుల్. అండ్ అది చేయాలంటే నేను నార్మల్గా యూట్యూబ్లో యూట్యూబ్లో వాళ్ళకి సరిగ్గా చెప్పాను. సో రీసెంట్లీ ChatGPT హెల్ప్ మీ అలాట్ దిస్ ఎమ్యులేషన్ అండ్ స్టఫ్. సో అన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత PS4 ఈజ్ స్టిల్ నాట్ రెడీ ఫర్ అన్ ఎమ్యులేషన్, అది ఇంకా ప్రాపర్గా లేదు. PS3 కూడా ప్రాపర్గా ఎమ్యులేషన్ అవ్వట్లేదు. బట్ ఆల్ ఐ ప్లేడ్ ఈస్ PSP గేమ్స్, PS2 గేమ్స్ అండ్ స్విచ్ గేమ్స్. స్విచ్ కూడా ల్యాగ్ అవుతుంది, స్విచ్ కూడా తీసేయండి మీరు. అండ్ వాట్ యు సే దట్ నింటెండో వి గేమ్స్ అనేవి ఇవి రన్ అవుతున్నాయి. అండ్ టు మై నాస్టాల్జియా నేను ఆడి ఎంజాయ్ చేసిన చూడు, గాడ్ ఆఫ్ వార్ 1, గాడ్ ఆఫ్ వార్ చైన్స్ ఆఫ్ ఒలింపస్, రోడ్ ర్యాష్, టార్జాను. లైక్ చిన్న ఉన్నప్పుడు నేను ఏదైతే గేమ్స్ మిస్ అయిపోయి ఆడలేకపోయినానో అవన్నీ నేను ఇన్స్టాల్ చేసుకొని ఆడగలిగాను. ఐ షో యూ లైక్ హౌ ద ఎమ్యులేటర్స్ అండ్ హౌ దిస్ విల్ హ్యాపన్. నార్మల్గా మనం స్టీమ్ని బూటప్ చేసినప్పుడు సో ఇది మన స్టీమ్ డెక్ కదా. సో ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఇది డక్ స్టేషన్, ఇది ప్లేస్టేషన్ ఎమ్యులేటర్, అంటే దిస్ ఈస్ PlayStation 1 ఎమ్యులేటర్, దిస్ ఈస్ PSP ఎమ్యులేటర్. అని మీకు చూపిస్తాను. లిటరలీ నేను ఎన్ని ఎమ్యులేటర్స్ ఇన్స్టాల్ చేశాను. ఇది వీకి, ఇది VUకి, ఇది నార్మల్ నింటెండో DSకి, ఇది ప్లేస్టేషన్కి, ఇది మళ్ళీ ఏమంటుందని గేమ్ బాయ్ లైట్, మళ్ళీ ఇది నింటెండో 3DS, ఇది సెగా, PS2. సో ఇట్లా రెట్రో ఆర్క్, స్విచ్, PS3, ఇది PS4, PS Vita, అండ్ ఆల్సో దిస్ ఇస్ Xbox. ఇన్ని ఎమ్యులేషన్స్ నేను ఆడిన. స్టిల్ ఈ డెక్ రిలీజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయిందో నాకు తెలియదు, కానీ స్టిల్ దే ల్యాక్ సపోర్ట్, దే డోంట్ హ్యావ్ డ్రైవర్స్, దే డోంట్ హ్యావ్ ప్రాపర్ సపోర్ట్. స్టిల్ ఈవెన్ దో ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత, ఈవెన్ దో స్టీమ్ డెక్ తర్వాత దేర్ వేర్ లాట్స్ ఆఫ్ డివైజెస్ రాగ్ యాలీ నుంచి వచ్చినాయి. కంపెనీస్ స్టీమ్ డెక్ని మిమిక్ చేసి ఇలాంటి పోర్టబుల్తో ఇలాంటి సాఫ్ట్వేర్తో చాలా వచ్చినాయి. బట్ నథింగ్ ఈజ్ నియరర్ టు SteamOS. SteamOS is only for this and it is beautiful in it. But SteamOS వేరే వాటిలలో సపోర్ట్ ప్రాపర్గా ఇవ్వలేదు. సో మేబీ అది విండోస్ రన్ అవుతాయో ఇది రన్ అవుతుందో. రీసెంట్లీ దేర్ హస్ బీన్ అన్ అప్డేట్ వేర్ Xbox Ally X అనేది కొత్తగా రిలీజ్ అయ్యింది. అండ్ దిస్ ఈస్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ Xbox అండ్ ROG. సో ROG Ally X Xbox పార్ట్నర్ అయ్యి దే వాంట్ టు బ్రింగ్ Xbox టు ద పోర్టబుల్, సేమ్ జస్ట్ లైక్ స్టీమ్ డెక్. సో వచ్చింది. సో ఐ మేక్ another shorter video on this thing. We'll come back to the Steam Deck. సో ఇది జరిగింది. వాట్ అంటే నా ఈ టైం ఫ్రేమ్లో I never thought I would put my PlayStation Portal or PS5 aside and I'll play Steam Deck. Literally 1 week నుంచి I stopped playing PlayStation and I'm jumping back to the deck. అంటే దీనికే వస్తున్నా, ఇందులోనే గేమ్స్ ఆడుతున్నాను, ఇందులోనే గాడ్ ఆఫ్ వార్ ఆడుతున్నాను, ఇందులోనే ఇది ఆడుతున్నాను. బట్ some games crash, but some games are very good. And the biggest problem of the Steam Deck is button mapping. స్టీమ్లో ఉన్న గేమ్స్కి మాత్రమే బటన్ మ్యాపింగ్ అనేది మనం చేసుకోవచ్చు, బయట ఉన్న గేమ్స్కి బటన్ మ్యాపింగ్ అనేది కుదరదు, రాదు.
బట్ లక్కీలీ ఫర్ ద ఎమ్యులేటర్స్ ఇట్ వాస్ ఫన్. లిటరలీ మీరే ఆలోచించండి, మీరు 60,000 పెట్టి పోర్టబుల్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత యూ డోంట్ హ్యావ్ నో మనీ ఫర్ యూ. అప్పుడు మీరు ఏం చేస్తారు? లైక్ అసలు మీకు గేమ్స్ వస్తుంది, మీరు ఏం గేమ్స్ ఆడతారు? నా జీటీఏ కొనుక్కోలేరు, లేదు. అండ్ ఇట్ ఈస్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ 3,000 or 4,000 కాస్ట్లీ ఉంటుంది, కొనుక్కోలేరు. సో అప్పుడు ఏం చేస్తారు? దెన్ ఎమ్యులేషన్ కమ్స్ ఇన్ హ్యాండ్. ఇప్పుడు ఎట్లా నేనేమనుకున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ డెడ్ రిడెంప్షన్, ఇట్లా డిఫరెంట్ గేమ్స్ నేను ఇందులో వేసి ఆడదాం అనుకున్నా. బట్ ఎమ్యులేటర్స్ ఆర్ నాట్ సపోర్టింగ్. ఇట్స్ లైక్ యూ కెన్ ప్లే PSP, PS2 and all in a grab of your hand, in your pocket. Of course it's not portable అనుకో. So that's my experience, like ఎలా ఉంది. But the games are literally awesome. Performance, the clarity, అంటే ఏమనుకున్నా అంటే నేను పిక్చర్ క్లారిటీ బాగుండదు అనుకున్నా. బట్ థ్యాంక్స్ టు ఎమోటెక్ అనేది ఒక సాఫ్ట్వేర్ ఉంది, అది ప్రొప్రైటరీ, లైక్ స్పెసిఫైడ్ ఫర్ ఓన్లీ స్టీమ్ డెక్ యూజర్స్ హూ వాంట్స్ టు ఇన్స్టాల్ ఎమ్యులేటర్స్. అది డైరెక్ట్ ఎమ్యులేటర్స్ తీసుకెళ్ళి మన స్టీమ్లో పడేస్తుంది. మనం సపరేట్గా దాన్ని గూగుల్లో వెతికి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్సో ఫర్ దిస్ the speaker is finally working and I'm glad it's working. పాతదానికి వర్క్ అవ్వలేదు కదా, ఇట్ వాజ్ వెరీ faulty. I think as I compare the old Steam Deck with this thing, of course it was a faulty Steam Deck. అది క్రాష్ అయ్యేది, గేమ్స్ రావు. కంపేర్ టు this is a completely new one. లిటరల్లీ నేను అతనికి ఏం చెప్పినా అంటే, బాగాలేదన్నా ఇది రిటర్న్ ఇచ్చేస్తానన్నా నేను, ద న్యూ స్టీమ్ డెక్ రీసెంట్లీ అనేస్తే, ఏంటి ఎందుకు వచ్చేస్తావు రిటర్న్, బాగాలేదు, నేను తీసుకురా, నేను చెక్ చేస్తాను అన్నమాట. బట్ ఎందుకు అని చెప్పి నేను ఒకసారి మొత్తం టెస్ట్ అవుట్ చేసి అన్ని గేమ్స్ ఆడిన తర్వాత ఐ ఫెల్ట్ ద బెస్ట్. దిస్ ఈస్ ద బెస్ట్ పోర్టబుల్ that by far I have owned. Not even PS Vita, not even PSP, not even Switch. This is the bang for the buck. Enduku ante, yeah, I say this is costlier and this is this thing, but an ability to play games when you don't have money, or when you don't know what game to take. Literally, if you want to buy Elden Ring or Red Dead Redemption కొనాలనుకుంటావు, వెళ్ళి చూడు ఒకసారి స్టీమ్ డెక్లో. లిటరలీ 5,000, 6,000 ఫర్ ఎ డీలక్స్ ఎడిషన్. టెక్కన్ కొనుక్కుందాం అనుకున్నావు, ఇట్స్ లిటరలీ 3,500 to 4,000. అంత పెట్టి కొనుక్కోవడం కన్నా వీ కెన్ ఎమ్యులేట్, రైట్? అఫ్ కోర్స్ వీ కెనాట్ గెట్ దోస్ గేమ్స్, బట్ అఫిషియలీ ఐ థింక్ వీ నీడ్ టు బై ఇట్. అండ్ కమింగ్ టు దిస్ ఎమ్యులేషన్ పక్కన పెడితే, ఎమ్యులేషన్స్ ఆర్ లైక్ ఓల్డ్ గేమ్స్. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఎ మాన్స్టర్. దిస్ కెన్ రన్ GTA 5, ఇదే పెద్ద గేమ్స్ రన్ చేస్తుంది. దానికి ఇది ఒక లెక్కన. We throw this emulation aside. I will talk about the performance and how the Steam Deck అనేది ఉందని చెప్తాను. Steam Deck is a 90Hz device with a beautiful OLED display. నాకు తెలిసింది అరౌండ్ 8 inch అంత ఉంటుంది. I don't know about the specs and all. So what? Why? అంటే why తీసేసి yes అని పక్కన పెట్టుకోండి. Because now I say, throw away the PS Portal, throw everything aside, get a Steam Deck. మీరు అనొచ్చు, అరే PlayStation 5 ఎక్స్క్లూజివ్స్ మిస్ అవుతా, అరే నేను Xbox లో మిస్ అవుతా అంటే, అవన్నీ నువ్వు ఇక్కడ ఆడచ్చు. When the Steam releases, recently Steam is releasing games like God of War 2 Ragnarok వచ్చింది, Amazing Spider-Man, Marvel Spider-Man 2 వచ్చింది స్టీమ్లో. You just have to wait and you'll get it here. అంత లైక్ మీరు అడగచ్చు, PS5 కన్నా కాస్ట్లీ ఉంది కొనొచ్చా అంటే కొనొచ్చు. యూ కెన్ బై ఇట్ బికాస్ an ability to play games on the go, charging your device wherever you want, is the best feeling that you could ever get. Because you cannot sit on a PC, or you cannot sit on a gaming chair and game for an hours kada. It's a little back pain in the ass. Kani this one is the bang for the buck.
and literally I enjoyed playing in the Steam Deck. And of course, there are some flaws for it. There are some flaws అంటే like little bit ఉన్నాయి. But if we throw it aside, it's just a PC on your hand, and that's awesome.